ఒక 12 కీమోస్ వరకు అయినాయి. జనవరి 10th లాస్ట్ కీమో అయింది. బట్ అయితే ఆయన వీక్ అయ్యారు తప్ప క్యాన్సర్ తగ్గడం అయితే ఏం జరగలేదు మేడం. సార్ దగ్గరికి వచ్చాము, భరత్ చెప్పాడని ఆయన ఓన్లీ 45 days వాడాం మేడం ఆయన మెడికేషన్. ఓన్లీ 45 days ఆయన ఇచ్చిన మెడికేషన్ మాత్రం వాడాం. వితౌట్ ఏ మెడిసిన్ లేకుండా ఆయన ఇచ్చింది. లెస్ దెన్ 1000కి వచ్చేసింది మేడం. అది 10,500 ఉండేది, ఇది స్టార్టింగ్లోది 12,000 మేడం. ఓకే, ఇది స్టార్టింగ్లో ఉన్న రిపోర్ట్ 12,000 ఉండేది. జస్ట్ 45 days సార్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత 1000 వచ్చేసింది. ఎస్, రిజల్ట్ కూడా 1000 వచ్చేసింది. అంటే వీక్ అయ్యారు అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ మెడిసిన్ తర్వాత నాన్నగారికి ఎలా ఉంది? ఆయనంతటా ఆయన లేసి ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నాను మేడం. జస్ట్ మన సపోర్ట్ ఉండాలి. బట్ చాలా రికవర్ అయినట్టే మేడం. నన్ను అడిగితే చాలా హ్యూజ్ రికవర్. ఆ విధంగా మా బ్రదర్ గారు కూడా నేను రెఫర్ చేశాను, ఇక్కడికి రండి, ఇక్కడ బాగా అవుతుందని కనుక్కున్నాను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే క్యాన్సర్ అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి డిసీజే, చాలా ప్రాబ్లం. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని థెరపీస్ ఇచ్చినా వీక్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు. అలాంటిది విత్ ఇన్ 45 daysలో 12,000 నుంచి 1000 తీసుకొచ్చారు అంటే ఒక రకంగా హార్ట్ఫుల్గా అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేడం అది మండపేట మేడం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నౌకోట. ఈస్ట్ గోదావరి నుంచి. అంటే ఇక్కడ నాగేశ్వరరావు గారి ఆయుర్వేదిక్ క్యాన్సర్ క్లినిక్ ఉందని ఎలా తెలుసు? భరత్ సజెస్ట్ చేశాను మేడం. మా ఫ్యామిలీ మెంబర్, ఓకే, తను ఇక్కడే ఉంటాడు, తను లోకల్, తను సజెస్ట్ చేశాను. మా ఫాదర్కి వచ్చి డయాగ్నోస్ అయింది 2023లో మేడం, అక్టోబర్ 22, 2023. అప్పటి నుంచి కీమోస్కి వెళ్ళాం మేడం. ఒక 12 కీమోస్ వరకు అయినాయి. జనవరి 10th లాస్ట్ కీమో అయింది. బట్ అయితే ఆయన వీక్ అయ్యారు తప్ప క్యాన్సర్ తగ్గడం అయితే ఏం జరగలేదు మేడం. CA19 అని ఒక ట్యూమర్ మార్కర్ టెస్ట్ ఉంటుంది, క్యాన్సర్ ఎంత ఉంది బాడీలో అని చెప్పేదనమాట. అది స్టార్టింగ్లో 12,500 ఉండేది. కీమోస్ అయిన తర్వాత 12 కీమోస్ అయిన తర్వాత అంటే 8 months తర్వాత కూడా అది 10,500 ఉండాలి. యాక్చువల్ దాని రేంజ్ 36 వరకు ఉండాలి హెల్దీ హ్యూమన్ బీయింగ్కి. సార్ దగ్గరికి వచ్చాము, భరత్ చెప్పాడని ఆయన ఓన్లీ 45 days వాడాం మేడం ఆయన మెడికేషన్. ఓన్లీ 45 days ఆయన ఇచ్చిన మెడికేషన్ మాత్రం వాడాం. వితౌట్ ఏ మెడిసిన్ లేకుండా ఆయన ఇచ్చింది. లెస్ దెన్ 1000కి వచ్చేసింది మేడం. 10,500 ఉండేది, ఇది స్టార్టింగ్లోది 12,000 మేడం. ఓకే, ఇది స్టార్టింగ్లో ఉన్న రిపోర్ట్ 12,000 ఉండేది. జస్ట్ 45 days సార్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత 1000 వచ్చేసింది. ఎస్, రిజల్ట్ కూడా 1000 వచ్చేసింది. ఇదేమో బిఫోర్ ఆయన వాడకముందు మెడిసిన్ మేడం. వాడకముందు 12,000 ఉండేది. ఓకే, అది ఇంకా మిగతా మెడిసిన్ అన్ని ఆపేసి సార్ చెప్పింది వాడుతున్నాను. అంటే వీక్ అయ్యారు అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ మెడిసిన్ తర్వాత నాన్నగారికి ఎలా ఉంది? ఆయనంతటా ఆయన లేసి ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నాను మేడం. జస్ట్ మన సపోర్ట్ ఉండాలి. బట్ చాలా రికవర్ అయినట్టే మేడం. నన్ను అడిగితే చాలా హ్యూజ్ రికవర్. సో మీది లోకల్ అండి? మాది లోకల్ మేడం, రాచర్ల మేడం. రాచర్ల. ఓకే, సో ఇక్కడ డాక్టర్ గారు ఎలా మీకు తెలుసు? మేము ఇక్కడ అనంపల్లిలో డ్యూటీ ఉంది మేడం, కరెంట్ ఆఫీస్ జాబ్ చేస్తాను. రోజు ఇలా ఈ రూట్ని వెళ్తూ ఉంటాను మేడం. ఇక్కడ చూస్తూ ఉంటాను, వెహికల్స్ చాలా ఆగుతూ ఉంటాయి. అక్కడ హాస్పిటల్కి వచ్చి చూపించిన వాళ్ళు కూడా చాలా మందిని అడిగాను, మాకు చాలా క్యూర్ అయింది, బాగా తగ్గిందని చెప్పారు మేడం. ఆ విధంగా మా బ్రదర్ గారు కూడా నేను రెఫర్ చేశాను, ఇక్కడికి రండి, ఇక్కడ బాగా అవుతుందని కనుక్కున్నాను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే క్యాన్సర్ అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి డిసీజే, చాలా ప్రాబ్లం. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని థెరపీస్ ఇచ్చినా వీక్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు. అలాంటిది విత్ ఇన్ 45 daysలో 12,000 నుంచి 1000 తీసుకొచ్చారు అంటే ఒక రకంగా హార్ట్ఫుల్గా అందరి నుంచి థ్యాంక్ యూ సో మచ్.